10వ తరగతి చదువుతున్న ఈదురు సుశాంత్ అనే బాలుడిపై 5గురు యువకులు కత్తులతో దాడి చేసి చంపేందుకు యత్నించిన ఘటన నెల్లూరులో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ మేరకు బాధితులు నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఘటనపై విచారణ చేపట్టారు. డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు పర్యవేక్షణలో రూరల్ సీఐ సిబ్బంది ముద్దాయిలను చాకచక్యంగా అరెస్టు చేశారు. నిందితులు దాడికి ఉపయోగించిన 3 కత్తులు, ఒక బైక్, ఒక స్కూటీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రూరల్ డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు నిందితులను మీడియా ఎదుట హాజరుపర్చి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కేసును ఛేదించడంలో ప్రతిభ కనపర్చిన పోలీసులు సిబ్బందికి నగదు బహుమతి, రివార్డులు అందజేసేందుకు ఎస్పీకి సిఫార్సు చేశామని ఆయన చెప్పారు. ఎందుకంటే ఇమ్మీడియట్గా రిపోర్ట్ అవ్వగానే అవర్స్లోనే పికప్ చేశారు అందరినీ. కోడూరుపాడు హై స్కూల్ నుంచి ఈదూరు సుశాంత్ అనే అబ్బాయి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కలిసి ఇంటికి పోయే క్రమంలో రాఖీ అనే అతను, బోడెద్దుల శ్రీనివాస్ అనే అతను, తర్వాత మణికంఠ వీళ్ళు బైక్ మీద పోతూ ఈ పిల్లలకు అడ్డు తగులుతారు. ఆ క్రమంలో ఆర్గ్యుమెంట్ జరుగుతూ చిన్న ఇన్ఫీలింగ్స్ కూడా ఉన్నాయి గతంలో వాళ్ళకి. దాని మీద ఈ చిన్నగా పోండి ఇట్లా ర్యాష్గా పోవడం ఎందుకన్న దాని మీద ఆర్గ్యుమెంట్ జరిగి వెంబడే ఈ ముగ్గురు వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిపించుకొని వీళ్ళతో తగాదాకు వచ్చి వీళ్ళ మీద భౌతికంగా దాడి చేసి ఆ పిల్లల మీద కత్తులతోటి దాడి చేసి చంపుతామని చెప్పి అబ్యూజివ్ లాంగ్వేజ్ తోటి వాళ్ళ మీద వెంటబడతారు. ఆ నైబరింగ్ పీపుల్ వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ కలిసి వచ్చి అడ్డుకుంటారు. ఈ ఫిర్యాది వాళ్ళ అన్న హర్షవర్ధన్, స్నేహితుడు అమీన్ అనేవాళ్ళు వచ్చి ఇంకా పబ్లిక్ని పిలిచి కేకలు వేసేసరికి వీళ్ళు ఆ పబ్లిక్ని చూసి పారిపోతారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో మన ఎస్పీ గారు అజితా వేజెండ గారు చాలాసార్లు పలుసార్లు మన మీడియా అడ్రస్ చేయడం కానీ అలానే మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కత్తి కల్చర్ అనేది నెల్లూరు జిల్లాలో ఉండకూడదనే దాని మీద ఆమె పలుసార్లు హెచ్చరించడం జరిగింది. అయితే ఈ సంఘటన అందరినీ ఒక్కసారి ఉలిక్కిపాటుకు గురి చేసింది. ఎందుకంటే ఈ రీసెంట్గా అలాంటి సంఘటనలు లేవు మనకి టౌన్లో. ఈ రూరల్ ఏరియాలో ఇలాంటి కల్చర్ వచ్చిందంటే చాలా ప్రమాదకరమైన సంకేతాలుగా మేము తీసుకున్న దాన్ని మేడం గారు ఇమ్మీడియట్గా దాని మీద చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశించడం జరిగింది. అప్పటిదాకా మాకు ఫిర్యాదు ఎవరో కూడా తెలియదు. ఎమ్మడే సోషల్ మీడియాలో వచ్చిన వార్త చూసి ఈ సుశాంత్ అనే అబ్బాయిని అలానే వాళ్ళ బంధువుల్ని వాళ్ళకి సెక్యూర్ చేసుకొని రూరల్ పోలీసుని కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. దాని మీద మా అడిషనల్ ఎస్పీ సౌజన్య గారి ఆధ్వర్యంలో ఎస్ఐ లక్ష్మణ్, సుధీరు వీళ్ళ టీం మొత్తం వాళ్ళ గురించి ముద్దాయిల గురించి కేసు నమోదు చేసి వాళ్ళ గురించి నిన్న సెర్చ్ చేయడం జరిగింది. వాళ్ళ ఆ 7గురిని దీంట్లో కాసు మోహన్ అనే అతను, రాకేష్ అనే అతను, అలానే బోడెద్దుల శ్రీనివాసులు, కాసు కళ్యాణ్, అలానే కొల్లగొట్ల ఉమ్మయ్య అనే అతను, ఇంకా 2 జూనైల్స్. ఈ జూనైల్స్లో కూడా దీంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా చిన్న సంఘటన ఆధారం చేసుకొని కత్తుల కల్చర్ అనేది పూర్తిగా మనం టాలరేట్ చేసేది కాదు. ఎందుకంటే పలుసార్లు రౌడీ ఎలిమెంట్స్ తోటి సావాసం చేసినా ఎవరైనా సరే ఇలాంటి కత్తి కల్చర్ తోటి భౌతిక దాడులకు పాల్పడితే తీవ్రంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో జరిగిన సంఘటన మీద మేము డిపార్ట్మెంట్ పరంగా వీళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకున్నాము. దీంట్లో ఆర్మ్స్ యాక్ట్ కింద అటెంప్ట్ మర్డర్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాము. ముఖ్యంగా రూరల్ పోలీస్ స్టేషన్ కావచ్చు, రూరల్ సబ్ డివిజన్ కావచ్చు, ఎక్కడైనా సరే ఇలాంటి సంఘటనలు కానీ మా దృష్టికి తీసుకొని వస్తే, ఎందుకంటే అందరికీ హెచ్చరిస్తున్నాం, ఆల్ రౌడీ షీటర్స్ని ప్రతి శనివారం, ఆదివారం మనం కౌన్సిలింగ్ చేస్తున్నాం. ఆబ్సెంట్ అయిన వాళ్ళు కూడా పికప్ చేసి కౌన్సిలింగ్ చేస్తున్నాం. వీళ్ళ మీద గతంలో 2 మీద మామూలు బాడీలో అఫెన్సెస్ ఉన్నాయి కానీ ఎటువంటి రౌడీ షీట్లు లేవు. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన మేజర్స్ 5గురి మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నాం. అలానే జూనైల్స్ కూడా వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా హెచ్చరించి వాళ్ళ పద్ధతిగా ఉంచుకోమని చెప్పి హెచ్చరిస్తూ వాళ్ళని కూడా జూనైల్ కోర్టు హాజరుపెట్టడం జరుగుతుంది. మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఇమ్మీడియట్గా మా ఈ ఎస్ఐ లక్ష్మణ్, సుధీరు వాళ్ళ టీం ఆదినారాయణ అండ్ అదర్ టీమ్స్ మొత్తం కూడా ముద్దాయిని పికప్ చేయడంలో ఎస్పీ గారు అభినందించారు. వాళ్ళందరూ కూడా రివార్డు ప్రకటించాము. తర్వాత ఎక్కడైనా సరే ఇలాంటి సంఘటన పోలీసుకు సంబంధించి, లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఏ సంఘటన జరిగినా కూడా మా దృష్టికి తీసుకుని వస్తే ఇమీడియట్గా చర్యలు తీసుకుంటాము అని భావిస్తూ పత్రికాముఖంగా
తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. అలానే ఉమ్మయ్య అనేవాళ్ళ మీద ఒకళ్ళ మీద రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయి అండి. ఆ కేసులు ప్రజెంట్ పెండింగ్ ట్రయల్లో ఉన్నాయి. కాబట్టి ప్రీవియస్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ క్రైమ్లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వాళ్ళ మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేసి ఫ్రీక్వెంట్గా రెగ్యులర్గా ఇంకా ప్రతి ఆదివారం కౌన్సిలింగ్ హాజరుపడాల్సి వస్తుంది. వాళ్ళ నేర చరిత్ర వాళ్ళ గురించి నిఘా పెడతాం. యాక్చువల్గా అగ్రికల్చరల్ లేబర్ అయితే డేటా లేదు, కానీ ఇండస్ట్రియల్ లేబర్ అయితే మాత్రం మా దగ్గర డేటా ఉంది. ప్రతి పరిశ్రమకి సంబంధించిన మేనేజ్మెంట్కి లెటర్ అడ్రస్ చేశాము. కృష్ణపట్నం పోర్టు కావచ్చు, పవర్ ప్లాంట్స్ కావచ్చు, పామాయిల్ ఫ్యాక్టరీస్ కావచ్చు, రొయ్యల ఫ్యాక్టరీలో ఉన్న వాళ్ళ వరకు మా దగ్గర డేటా ఉంది. వాళ్ళ ఆధార్ కార్డు నుంచి వాళ్ళ దగ్గర యాక్సిడెంట్స్ వెరిఫై చేస్తున్నాము. ఎవరైనా ప్రీవియస్ హిస్టరీ నేర చరిత్ర ఉంటే మాత్రం వాళ్ళ అదుపులో తీసుకొని కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వాళ్ళ దగ్గర క్రిమినల్ కేసుల్లో కానీ వారెంట్ పెండింగ్ ఉంటే వాళ్ళకి అప్పచెప్తున్నాం. ఎందుకంటే ప్రతిరోజు మాకు నైట్ పెట్రోలింగ్ టీమ్కి ఈ ఫింగర్ ప్రింట్ ట్యాబ్స్ ఉన్నాయి. ట్యాబ్స్ ద్వారా ఎవరెవరు గతంలో నేర చరిత్ర ఉన్నవాళ్ళు ఎవరైనా నైట్ పెట్రోలింగ్ కావచ్చు, డేలో కావచ్చు, అనుమానం ఉంటే ఎమ్మటే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీస్తాం. ఫింగర్ ప్రింట్ ద్వారా గతంలో వాళ్ళ క్రిమినల్ కేసులు ఏమైనా ఉంటే ఐడెంటిఫై అవుతున్నారు. ప్రతి నిత్యం ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఎందుకంటే రీసెంట్గా మర్డర్ కేసులో, మాచర్ల మర్డర్ కేసు, డబుల్ మర్డర్ కేసులో ముద్దాయి లారీ డ్రైవర్గా కృష్ణపట్నం కోర్టుకి ఎంటర్ అయితే అక్కడ ఫింగర్ ప్రింట్ తీస్తే ఫలానా ఇతను అని చెప్పి తెలిసారు. అలా నిత్యం రోజు రెగ్యులర్గా క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, గతంలో క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ప్రాపర్టీ కేసులు కానీ అదర్ క్రైమ్లో కానీ ఇన్వాల్వ్ అయితే వాళ్ళ ఫింగర్ ప్రింట్ డేటా బేస్ చేసుకొని ఈ మా ట్యాబ్స్ ద్వారా, ఫింగర్ ప్రింట్ ట్యాబ్స్ ద్వారా వాళ్ళు గుర్తిస్తున్నాము. కన్సర్న్ పోలీస్ స్టేషన్ కూడా ఇన్ఫార్మ్ చేసి వీళ్ళ మీద గతంలో మీ దగ్గర క్రిమినల్ కేసులు ఇన్వాల్వ్ అయినారు, ఏమైనా క్రిమినల్ ట్రయల్ పెండింగ్ ఏమైనా ఉన్నాయా, వారెంట్ ఏమైనా ఇష్యూ అయినాయా, ప్రీవియస్ హిస్టరీ ఏంటి అని చెప్పి వెరిఫై చేసుకున్న తర్వాతే వాళ్ళని వదిలేస్తాం. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీ వేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.